ప్రపంచం మరో ప్రపంచ యుద్ధం వైపు వెళ్తోందా? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? పెరుగుతున్న ఈ టెన్షన్స్ మనల్ని ఆ దిశగా తీసుకెళ్తున్నాయా? ఈ విశ్లేషణలో ఈ సంకేతాలని పరిశీలించి అసలు నిజాలేంటో చూద్దాం. రీసెంట్గా ఒక అమెరికా మాజీ అధ్యక్షుడు నేను ఆపిన పొదవ యుద్ధమిది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ తర్వాతన్నమాట. పైకి చూస్తే అమెరికా శాంతిని స్థాపించడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నట్టే కనిపిస్తుంది. కాని ఈ శాంతి ప్రయత్నాల వెనుక ఇంకేదైనా కథ ఉందా? వాళ్ళ అసలు ఉద్దేశం నిజంగా ప్రపంచశాంతా లేక భారీ లాభాలా? ఈ ప్రశ్నే మన ఈ విశ్లేషణకు పునాది. సరే, ముందుగా ఈ యుద్ధ వ్యాపారం వెనక ఉన్న నెంబర్స్ చూద్దాం. ఈ శాంతి చర్చల వెనక దాగి ఉన్న ఆర్థిక కోణమేంటో ఒక్కసారి పరిశీలిద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల ఎగుమతుల గురించి మాట్లాడితే ఒక దేశం డామినేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదే అమెరికా. మొత్తం గ్లోబల్ మార్కెట్లో ఏకంగా 42% వాటాతో మిగతా దేశాలన్నిటికన్నా చాలా చాలా ముందుంది. 42%! ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎంత పెద్ద నంబర్ అంటే ప్రపంచంలో జరిగే దాదాపు సగం ఆయుధాల వ్యాపారం ఒక్క దేశం చేతిలోనే ఉందన్నమాట. మరి ఘర్షణలు కొనసాగితేనే కదా ఈ బిజినెస్ పెరిగేది. సో ఇది ఒక బలమైన ఆర్థిక కారణం. ఓకే, ఇప్పుడు మన ఫోకస్ కొంచెం మారుద్దాం. ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాలు యుద్ధానికి ఎలా రెడీ అవుతున్నాయో చూద్దాం. ఈ సంకేతాలు మనకేం చెప్తున్నాయి? యూరప్లో అయితే ఒక పెద్ద యుద్ధానికి ప్రిపరేషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. స్వీడన్ ఏకంగా యుద్ధం వస్తే ఏం చెయ్యాలి అని ప్రజలకు గైడ్స్ ఇస్తోంది. ఫిన్లాండ్ కరెంట్, వాటర్ పోతే ఎలా ఉండాలో చెప్తోంది. జర్మనీ అయితే దగ్గర్లో బంకర్స్ ఎక్కడున్నాయో చూపించే యాప్స్ లాంచ్ చేసింది. ఫ్రాన్స్, యూకే కూడా డిఫెన్స్ ఖర్చు పెంచుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇది కేవలం ఒక ముందు జాగ్రత్త చర్యలా ఉందా, లేక రాబోయే ప్రమాదానికి సంకేతమా? అమెరికా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఫస్ట్ టైం కార్ల కంపెనీలైన ఫోర్డ్, జీఎం లాంటి వాటిని ఆయుధాలు తయారు చేయమని అడుగుతోంది. ఇది చాలా పెద్ద విషయం. అంతేకాదు, మిడిల్ ఈస్ట్లో వాళ్ల సైన్యాన్ని భారీగా మోహరిస్తోంది. ఇలాంటి టైంలో రష్యా ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఏంటంటే, ఈ శాంతి చర్చలన్నీ ఒక నాటకం, ఒక కవరప్ అని. తెరవెనుక ఇరాన్పై దాడికి అంతా సిద్ధం చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఇది వాళ్ళ వాదన. సరే, మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ ఇలా ఉంటే ఆసియాలో మరో ప్రమాదకరమైన కాన్ఫ్లిక్ట్కి బీజాలు పడుతున్నాయి. ఇప్పుడు మనం ఈ టెన్షన్స్ అన్నిటినీ కనెక్ట్ చేసే ఒకే ఒక కీలకమైన ప్రదేశం వైపు వెళ్దాం. అదే మలక్కా జలసంధి. ఇది చైనాకి ఒక రకంగా ఆర్థిక బలహీనత. ఈ మలక్కా జలసంధి అనేది చైనా ఎకానమీకి ఊపిరిలాంటిది. వాళ్లకి అత్యంత ముఖ్యమైన ట్రేడ్ రూటు. వాళ్ల దిగుమతుల్లో చాలా భాగం దీనిగుండానే వెళ్ళాలి. ఇక్కడ చూడండి, చైనా ఈ ఒక్క రూట్ మీద ఎంతలా ఆధారపడి ఉందో. వాళ్ల టోటల్ ఇంపోర్ట్స్లో 80%, అంటే 80% ఈ చిన్న సముద్ర మార్గం గుండానే వెళ్తుంది. ఇది మన ఇండియాకు కూడా స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా అమెరికా ఒక పెద్ద స్ట్రాటజిక్ మూవ్ వేసింది. ఇండోనేషియాతో ఒక డిఫెన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం వల్ల అమెరికాకి మలక్కా జలసంధి మీద ఎయిర్ కంట్రోల్ దొరికే అవకాశం ఉంది. ఇది చైనాకి డైరెక్ట్ థ్రెట్ అన్నమాట. అసలు ఇప్పుడే ఎందుకు ఇలా చేశారు? దీని వెనకున్న అసలు వ్యూహం ఏంటంటే, భవిష్యత్తులో తైవాన్ విషయంలో చైనా ఏమైనా తేడా చేస్తే వాళ్ళ ఎకానమీకి లైఫ్ లైన్ అయిన ఈ మలక్కా జలసంధిని బ్లాక్ చేయగలమని అమెరికా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తోంది. సరే, ఈ పెరుగుతున్న టెన్షన్స్ వల్ల ప్రపంచ దేశాలు ఎలా విడిపోతున్నాయో ఇప్పుడు చూద్దాం. దేశాలు తమ సైట్స్ ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక్కడ మనం 2 క్లియర్ గ్రూప్స్ ఏర్పడటాన్ని చూడొచ్చు. ఒకవైపు అమెరికా, ఇండియా, పాకిస్తాన్. మరోవైపు చైనా, రష్యా, ఇరాన్. ప్రపంచం మళ్లీ 2గా చీలిపోతోంది. మరి యూరప్ సంగతేంటి? యూరోపియన్ యూనియన్ ఈ 2 గ్రూపుల మధ్యలో నలిగిపోతోంది. ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. మరి ఈ గ్లోబల్ చెస్ గేమ్లో మనలాంటి వాళ్లపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ టెన్షన్స్ వల్ల వచ్చే ఆర్థిక పర్యవసానాలు ఏంటి? మొట్టమొదటి ఎఫెక్ట్ ముడి చమురు ధరలపైనే కనిపిస్తుంది. టెన్షన్స్ పెరిగాయి అన్న వార్త రాగానే క్రూడ్ ఆయిల్ ధరలు ఆల్రెడీ 2% పెరిగాయి. ఇది గ్లోబల్ ఎకానమీపై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ గ్లోబల్ అన్సర్టెనిటీ వల్ల స్టాక్ మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. జపాన్ నిక్కీ ఇండెక్స్ లాంటి మేజర్ మార్కెట్లు ఇప్పటికే ఒత్తిడిని ఫేస్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్లకు ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే.
సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ ఆధారాలన్నిటినీ కలిపితే ఒక క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. దేశాలు తమ వైపు ఎంచుకుంటున్నాయి, ఆర్మీలు రెడీ అవుతున్నాయి, ఆర్థిక అస్త్రశస్త్రాలు సిద్ధమవుతున్నాయి. మరి మనం చూస్తున్నది కేవలం ఒక పొలిటికల్ డ్రామానా, లేక మరో ప్రపంచ యుద్ధానికి ముందొచ్చే నిశ్శబ్దమా? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.